ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో లేదంటే బహిరంగ చర్చల్లో ఎక్కడ చూసినా ఒకటే కనిపిస్తోంది. హ్యాష్ట్యాగ్ బాయ్కాట్ కేకేఆర్, హ్యాష్ట్యాగ్ బాయ్కాట్ ఎస్ఆర్కే. ఇవే కనిపిస్తున్నాయి. కారణం ఏంటి? బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ అసలు వివాదంలోకి ఎలా వచ్చారు అంటే మనందరికీ తెలిసిందే. ఐపీఎల్ కోసం ఆటగాళ్ల వేలంపాట జరిగింది. ఈ వేలంపాటలో బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను షారుఖ్ ఖాన్ కొనుగోలు చేయడంపై ముస్తాఫిజుర్ను 9.2 కోట్లకు షారుఖ్ ఖాన్ కొనుగోలు చేశారు. కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. షారుఖ్ ఖాన్ను టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ దేశద్రోహి అంటూ కామెంట్ చేస్తున్నారు. బంగ్లాలో హిందువుల మీద అంత దారుణాలు జరుగుతుంటే, హిందువుల ప్రాణాలు తీస్తుంటే ఆ దేశ ఆటగాళ్లను ఎలా తీసుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లా ప్లేయర్లు విమానాశ్రయం దాటి బయటకు రాలేరంటూ హెచ్చరిస్తున్నారు. షారుఖ్ ముస్లిం కాబట్టే టార్గెట్ చేస్తున్నాడంటూ కూడా మరికొంతమంది ఫైర్ అవుతున్నారు. సో మొత్తం మీద ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. షారుఖ్ ఖాన్ కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ ఓనర్ మనందరికీ తెలుసు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్కి చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. అయితే ఆటగాళ్ల వేలం సందర్భంగా బంగ్లాదేశ్ ఆటగాడిని మీరు ఎలా తీసుకుంటారు అనే ప్రశ్న ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తుంది. బంగ్లాదేశ్ భారత్ మధ్య ఈ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు మనం చూస్తూనే ఉన్నాం. వరుసగా బంగ్లాదేశ్లో మైనారిటీల మీద, ముఖ్యంగా అక్కడ మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువుల మీద ఎంత దారుణమైన దాడులు జరుగుతున్నాయో మనకు తెలుసు. నిన్న కూడా ఒక దాడి జరిగింది. ఒక హిందువుని అక్కడ కొట్టి నిప్పంటిస్తే అతను ప్రాణాలు కాపాడుకోవడానికి చివరికి అక్కడ ఉన్న చెరువులో దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. చిన్న పిల్లల మీద, 9 ఏళ్ల బాలిక మీద దారుణంగా వాళ్ళు దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వరుసగా హిందువుల మీద వాళ్ళని కొట్టి బహిరంగంగా చెట్టుకు వేలాడదీసి నిప్పంటిస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. ఇప్పటికే భారత్ బంగ్లా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఆటగాడిని 9.2 కోట్లు పెట్టి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏంటి? గతంలో బోర్డర్లో ఉద్రిక్తతల సందర్భంలో పాకిస్తాన్ ఆటగాళ్లను ఎలాగైతే మనం బ్యాన్ చేశామో, పాకిస్తాన్ టీంని ఎలాగైతే మనం దూరం పెట్టామో, ఇప్పుడు బంగ్లాదేశ్ టీంని కూడా దూరంగా పెట్టాలి అనేది వస్తున్నటువంటి వాదన. బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు తగ్గే వరకు ఆ ఆటగాళ్ళని మనం అలౌ చేయకూడదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది బీజేపీ నాయకులు ఇప్పటికే షారుఖ్ ఖాన్కి వార్నింగ్ ఇస్తున్నారు. ఒకవేళ బంగ్లాదేశ్ ఆటగాళ్లు రేపు ఐపీఎల్ ఆడడానికి భారతదేశానికి వచ్చేటట్లయితే రన్వే మీద ఫ్లైట్ కూడా దిగనివ్వం. ఒకవేళ దిగి లోపలికి వస్తే, ఎయిర్పోర్ట్లోకి వస్తే ఎయిర్పోర్ట్ దాటి బయటికి రాడు ఖచ్చితంగా ఆటగాడు. అలా కాదని, మమ్మల్ని కాదని మీరు ఆటలు నిర్వహిస్తే, బంగ్లాదేశ్ ఆటగాళ్లను కనుక మీ టీంలో ఆడనిస్తే పిచ్చులన్నీ తవ్వేస్తాం, స్టేడియంని కాల్చేస్తాం, కూల్చేస్తాం అని చెప్పేసి వార్నింగ్స్ వస్తున్నాయి. పెద్ద ఎత్తున హ్యాష్ట్యాగ్ కేకేఆర్ ట్రెండ్ అవుతుంది. హ్యాష్ట్యాగ్ ఎస్ఆర్కే, బ్యాన్ ఎస్ఆర్కే అనేది ట్రెండ్ అవుతుంది. షారుఖ్ ఖాన్ని ఒక దేశద్రోహిగా చూస్తున్నారు. భారతదేశంలో ఉన్న భారతీయులందరూ, ముఖ్యంగా హిందువులు, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల ఇంత ఆందోళన వ్యక్తం చేస్తుంటే అక్కడి బంగ్లాదేశ్ ఆటగాళ్ళని మీరు ఎలా కొనుగోలు చేస్తారు? మీకు లేదా దేశం అంటే గౌరవం లేదా? హిందువులంటే గౌరవం లేదా? అక్కడ అంత దారుణంగా హిందువుల మీద దాడులు జరుగుతుంటే మీరు మన దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ, భారతీయులందరూ, ఇన్ఫ్యాక్ట్ భారతీయులందరూ ఈ విషయం మీద ఆందోళన వ్యక్తం చేస్తుంటే మీరెందుకు మద్దతుగా నిలబడలేకపోతున్నారు? మీరు వెళ్ళి ఆటగాళ్లను కొనాల్సిన పరిస్థితి ఏంటి? అంటే మా మనోభావాలంటే మీకు లెక్క లేదా? మా అభిప్రాయాలంటే మీకు లెక్క లేదా అని చెప్పి చాలామంది అభిమానులు ఇప్పుడు అడుగుతున్నారు. సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా సరే బ్యాన్ కేకేఆర్, బ్యాన్ ఎస్ఆర్కే అంటూ ట్రెండ్ అవుతుంది. షారుఖ్ ఖాన్ని బ్యాన్ చేయాలని చెప్పి, కేకేఆర్ని, కోల్కతా నైట్ రైడర్స్ని బ్యాన్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ అంశం మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఒక బంగ్లాదేశ్ ఆటగాడిని అంటే కేవలం ఆటగాడిగా మాత్రమే చూడాలి అనే ఉద్దేశం కోల్కతా నైట్ రైడర్స్లో కనిపిస్తుంది. ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్ కానీ కోల్కతా నైట్ రైడర్స్ కానీ దీనికి సంబంధించి రెస్పాండ్ అవ్వలేదు, ఎలాంటి సమాధానం చెప్పలేదు. కానీ దీనికి సంబంధించి సమాధానం చెప్పాలి. ఆ ఆటగాడిని కొనుగోలు చేసినప్పటికీ మేము ఆడరేమో అంటూ చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ నుంచి చాలా సీరియస్ థ్రెట్స్ వస్తున్నాయి కోల్కతా నైట్ రైడర్స్ టీంకి. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? ఎలా చూడాలి? ఏ కోణంలో? బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళ మీద, అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద
తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. ఆ సందర్భంగా దేశం అంతా కూడా అట్టుడికి పోతుంది. భారతదేశం బంగ్లాదేశ్ మధ్య మన 7 సిస్టర్స్ని మేము ఆక్రమించుకొని తీరుతామంటూ బంగ్లాదేశ్ ప్రకటిస్తోంది. దానికి వ్యతిరేకంగా వాళ్ళ చికెన్ నెక్ని కట్ చేస్తే అయిపోతుంది, అసలు ఆ ప్రాంతంలో మనం ఆక్యుపై చేసుకుంటే ఈ గొడవ ఉండదని చెప్పేసి మన భారతీయులు కోరుతున్నారు. ఇంత ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్న తరుణంలో ఇరు దేశాల మధ్య ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. అక్కడున్న వాళ్ళు భారతదేశంలోకి చొరబడుతున్నారు, భారతదేశంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఎన్నో నివేదికలు మనం చూస్తున్నాం. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి 7 సిస్టర్స్ని ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి, ఆ 7 రాష్ట్రాలని ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున చాలామంది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి నాయకులు మాట్లాడడాన్ని మనం చూసాం. షేక్ హసీనాను అప్పగించకపోతే మీ సంగతి తేలుస్తామన్నారు. అంతెందుకు ఈరోజు ఉదయం మోదీ దిష్టి బొమ్మని అక్కడ దగ్ధం చేశారు, కాల్ చేశారు. అందరూ భారత్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. భారతదేశం సంగతి తేలుస్తామంటూ అక్కడ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భారతదేశం నుంచి 7 సిస్టర్స్, ఆ 7 రాష్ట్రాలను మేము సపరేట్ చేస్తాం, మేము ఆక్యుపై చేసుకుంటాం, అవి మావి అని చెప్తున్నారు. ఇంత ఉద్రిక్తతల నడుమ కోల్కతా నైట్ రైడర్స్ ఆ దేశానికి సంబంధించి బంగ్లాదేశ్కి సంబంధించిన ప్లేయర్ను తీసుకోవడం, అంత భారీ వేల, అది కూడా 9.2 కోట్ల కొనుగోలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీరేమనుకుంటున్నారు? భారతీయుల మనోభావాలను నిజంగా కోల్కతా నైట్ రైడర్స్ పట్టించుకోవడం లేదని చాలామంది అంటున్నారు. ఇస్ దట్ ట్రూ? డూ యూ థింక్ ద సేమ్? షారుఖ్ ఖాన్ దేశద్రోహి అని కొంతమంది అనే ప్రయత్నం చేస్తున్నారు. సో షారుఖ్ ఖాన్కి మన దేశంలో ఉండే హక్కు లేదంటున్నారు. మన దేశ ప్రజల మనోభావాలకి షారుఖ్ ఖాన్ వాల్యూ ఇవ్వడం లేదని మరికొంతమంది అంటున్నారు. మీరేం ఆలోచిస్తున్నారు ఈ విషయంలో? బాయ్కాట్ కేకేఆర్ని మీరు ఎలా చూస్తున్నారు? బాయ్కాట్ ఎస్ఆర్కేని మీరు ఎలా చూస్తున్నారు? ఒకవేళ ఐపీఎల్ ఆడేటట్లయితే, ఐపీఎల్లో ఆ బంగ్లాదేశ్ ప్లేయర్ని ఆడిస్తే మేము స్టేడియాన్ని నాశనం చేస్తాం, కూల్చేస్తామని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు ఇప్పటికే మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం చాలా ట్రెండ్ అవుతున్నాయి ఈ హ్యాష్ ట్యాగ్స్. కొన్ని ట్వీట్స్ నేను మీకు చదివి వినిపిస్తాను. అసలు ఏమంటున్నారు ఆ ట్వీట్స్లో, ఎలా వార్నింగ్ ఇస్తున్నారు అనేది కూడా నేను చదువుతాను, ఒకసారి చదివి వినిపిస్తాను మీకు. ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు, పతా హైనా క్యా కర్నా హై, హ్యాష్ ట్యాగ్ కింగ్ బాయ్కాట్, హ్యాష్ ట్యాగ్ కేకేఆర్ అంటూ ఒక ట్వీట్ చేశాడు. పతా హైనా క్యా కర్నా అంటూ కింద బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్కి సంబంధించిన ఫోటోలు ఒక అతను పోస్ట్ చేశాడు. అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్ సీస్ targeted killings of Hindus and an attack on Indian embassy. Yet KKR proudly signs a Bangladeshi player as if nothing matters beyond cricket optics. This isn't sports above politics. It's moral blindness. Shame on KKR అంటూ మరొకరు ట్వీట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. బాయ్కాట్ కోల్కతా నైట్ రైడర్స్ అంటూ